వచ్చిండు. ఆ అబ్బాయి ఫ్యామిలీ వచ్చింది. వాస్తవానికి ఆ ఫ్యామిలీతో పాటు ఆయన కూడా వచ్చిండు. సో జగన్ని ఎయిర్పోర్ట్లో కోడి కత్తితోని కట్ చేసిరు అనేటువంటి కేసు ఉంది కదా, ఆ కేసులో ఈ కుటుంబం ఇరికిపోయింది అనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. సో అదేమో తెలియదు కానీ 5 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి అబ్బాయి ఏడాది క్రితం బెయిల్ మీద బయటకు వచ్చిండు. అయితే ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ పోయి సైన్ చేయాల్సిందే. రిలాక్సేషన్ పిటిషన్ వేసుకునేడానికి కూడా అతని దగ్గర డబ్బులు లేదు. ఆ ఫ్యామిలీ చాలా బీద ఫ్యామిలీ. అక్కడ నాకున్నటువంటి సమాచారం ఏంటంటే అక్కడ జగన్ గారు చుట్టూ 40-50 మంది తిరిగి ఉన్నారట ఫోటోలు దిగడానికి. ఏదో ఐడి కార్డో లేకపోతే ఇట్లా పెట్టుకునేది ఏదో పిన్నో ఇట్లా పొయ్యి ఉంటుంది అనేటువంటి ఒక డౌట్ వచ్చింది. అయితే దాన్ని అప్పటికి జగన్ గారు మర్చిపోయిండు, ఇది కామన్లే పట్టిదే అని ఆయన వెళ్ళిపోయిండు. ఎక్కడో వెళ్ళిపోయిన తర్వాత జగన్ మీద కత్తితో దాడి జరిగింది అనేది హైదరాబాద్ వచ్చినాక మళ్ళీ సృష్టించారు. ప్రశాంత్ కిషోర్ సృష్టించి అట్లా అది కాస్త అటు టీడీపీ వైఎస్ఆర్సీపీకి రాజకీయ అంశంగా మారిపోయింది. పాపం ఈ పిల్లగాన్ని మళ్ళీ ఆయన జగన్ గారే వచ్చి చెప్పిండట, ఆ బాబుది ఏం తప్పులేదా, అది చెప్పిండు. అప్పటికే ఈ బాబును కొట్టిరట. దాంతో ఇక కేసు ఎన్ఐఏ దాకా పోయింది. సరే ఏది పోయినా సరే ఆ కేసు వ్యవహారం అంతా పక్కకు పెడితే ఆ కుటుంబం ఛిద్రం అయిపోయింది. మొత్తం తినడానికి తిండి లేక నానా అవస్థలు పడతా ఉంది ఆ కుటుంబం. ఆ కుటుంబం వాళ్ళ అమ్మ నాన్న వచ్చి వాళ్ళ అమ్మ కూడా వచ్చారు. పిలువు ఇట్లా ఈ అబ్బాయే శ్రీనివాస్ అని అదేం పెట్టకు శ్రీనివాస్ అని ఈ అబ్బాయే. పాపం వాళ్ళ కుటుంబం ఆర్థికంగా అన్ని రకాలుగా సర్వనాశనం అయిపోయింది. ఆ హోటల్లో పనిచేసుకునేటువంటి బిడ్డ ఎట్రమ్మా డోర్ పెట్టు. ఆయన ఎవరు నానవా అన్నయ్య? ఓకే వద్దు పెద్ద వద్దు ఇట్రా. ఇక అయితే ఏం జరిగిందంటే వీళ్ళ 5 సంవత్సరాలు అబ్బాయి ఎయిర్పోర్ట్లో హోటల్లో పనిచేసేటువంటి అబ్బాయి ఆయన 40,000 రూపాయల దాకా సంపాదించేటోడు. అట్లే తోచిన కాడికి పేదోళ్ళకి సాయం చేసేటోడు. ఆ అబ్బాయి కత్తితో దాడి చేసిండని చెప్పి ఆ రాజకీయ వాతావరణాన్ని సృష్టించి అబ్బాయిని జైలు వేసారు. 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కండిషన్ బెయిల్ ఉండే. పాపం ఆ బెయిల్ రిలాక్సేషన్ చేసుకోవడానికి కూడా అంటే రిలాక్సేషన్ పిటిషన్ వేసుకోవడానికి కూడా వాళ్ళకు డబ్బు లేక మొత్తం వాళ్ళ జీవితం అంతా నాశనం అయిపోయింది. అటు ఆ కోడికత్తి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి అయిండు. ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిండు. బలైంది మాత్రం ఈ బాబు. గతంలో సత్యం బాబుది అదే పరిస్థితి. అంతకంటే ముందు ఆయేషా మీరా హత్య కేసులో సత్యం బాబుది అదే పరిస్థితి, ఈ బాబుది అదే పరిస్థితి. అంటే మన రాజకీయాల కోసం ఈ సామాన్యులని వాడుకొని సామాన్యుల జీవితాన్ని ఆడుకోవడం అనేది అది పొరపాటు. సరే వాస్తవాలు ఏందనేది కోర్టులు తెలుస్తాయి. కానీ ఆర్థికంగా ఛిద్రం అయిపోయారు కదా వీళ్ళ బతుకులేంది. ₹1 గతి లేకుండా తిరుగుతూ ఉన్నారు. ఎక్కడన్నా సాయం దొరుకుతుందేమో అని చెప్పి వాళ్ళ క్యూని స్టూడియోకి వచ్చారు. పాపం ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ ఆయన తప్పు చేసినా చేయలేదా అనేది కోర్టులు వ్యవహారాలు తేలిస్తాయి. కానీ నిజంగా ఆ అబ్బాయి ఓ రౌడీ కాదు, గూండా కాదు, కేసు లేదు, ఏమీ లేదు. 10 మంది పేదోళ్ళకి సాయం చేసేటువంటి స్క్రీన్ షాట్లు అవుతున్నాయి. మరి అటువంటి అబ్బాయిని ఆర్థికంగా కుటుంబానికి ఆధారమైనటువంటి పాపం ఈ తల్లి పేరు పేయి మీద చుట్టూ పావులెత్తు బంగారం లేదు. వీళ్ళ జీవితాలన్నీ చిత్రమైపోయినాయి. అమ్మ ఏం జరిగింది చెప్పమ్మా. అదే చెప్పు ఏం జరిగింది అది చెప్పమ్మా. చెప్పు తల్లి ఏం జరిగింది, ఏం కావాలి, ఏమైంది? అంబుజపాటు వచ్చారండి బాబు గారు. అక్కడికి కలిసామండి. కలిస్తే అప్పుడు అమ్మ నేను అన్నీ చూసుకుంటాను, మీ అబ్బాయికి జాబ్ ఇస్తాము, నీ కుటుంబం నేను ఆదుకుంటాను, జాగ్రత్తగా ఉండండి అమ్మ అని చెప్పారండి బాబు చంద్రబాబు గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన జ్ఞాపకం లేదండి. ఇంకా మాకు బ్రతకడానికి చాలా కఠినం అవుతుందండి. నేను పథకం పనికి వెళ్తానండి, నన్ను కూడా మానిపించేశారండి పథకం పనులని. అప్పుడండి బాబు అలాగైన తర్వాత
ఏదో అమ్మ అలా కూర్చోమ్మని ఓపిక లేదండి నాకు. అలాగే కూర్చున్నానండి. వెళ్ళి కోకలు పెడుతున్నారండి. నా మంచి తనుమాలు కోకలు పెడుతున్నారండి. ఏదో చేసుకుంటున్నానండి. ఎంత 300 ఇంత ఎంత అది అవుతుందండి కుటుంబం. 10 మంది కుటుంబం అండి నాది. మీ అబ్బాయి జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగింది? కుటుంబం అండి, కుటుంబము 6 ఈరు వచ్చండి 10 చేయలేదు ఇచ్చేటి ఇవ్వనండి. దానివల్ల కట్టాను. ఈయన గారేమో లెగలేపన్నారండి ముసలాయన గారు. అప్పుడు మళ్ళీ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళానండి. కాకినాడ కాకినాడ అవతల మా ఊరు వచ్చారండి. అప్పుడు ఆయన కూడా కలుసుకున్నానండి. కలుసుకుంటే ఆయన కూడా అమ్మ నేను ఉన్నాను, మీకేం భయం లేదు, నేను చూసుకుంటానమ్మా అని ఆయన అన్నారండి. ఆయన ఊసలేదు. ఈయన ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదండి. అందుకు తమ దగ్గరికి చేస్తారని న్యాయం చేస్తారని మీ దగ్గరికి తమ దగ్గరికి నేను వచ్చాను. అక్కడ ఏపీ నుంచి అయితే ఆ అబ్బాయి ఘటన జరిగిన తర్వాత అబ్బాయి జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళందరూ కూడా ఈ కుటుంబానికి భరోసా ఇచ్చారట. అమ్మ మేము ఆదుకుంటాము, ఆ అబ్బాయికి అన్యాయం జరిగింది, అతనికి ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇస్తాము, మీ కుటుంబానికి ఆదుకుంటామని చెప్పి చాలాసార్లు చెప్పారట. కానీ అక్కడ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తుంది, కానీ ఇప్పటి వరకు ఏడాది దగ్గరికి వస్తుంది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి సాయం జరగలేదు. ఇంకా మేము ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది మా కుటుంబాన్ని అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో చంద్రబాబు గారు చెప్తే చేస్తాడని నాకైతే నమ్మకం. ఎందుకంటే ఆయన అంత అల్లటప్పగా చెప్పాడు కూడా. కాబట్టి మీరు మళ్ళొక్కసారి అప్పీల్ ఏదైనా త్రూలో ప్రయత్నం చేయండి. నేను కూడా నా ప్రయత్నం చేస్తాను, అంటే మీకు చేయించడం కోసం. రెండోది, ఇప్పుడు మీరు తాత్కాలికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మా తరఫున నేనైతే కొంత సాయం చేస్తా. కానీ పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేద్దాం, ఒకసారి ఈ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేద్దాం. ఎవరిది ఫోన్పే గూగుల్ పే ఉంది? ఎవరిదన్నా ఉందా? ఎవరు నీదేనా? ఓకే, ఒకసారి రాయొచ్చా మరి? ఓకే, ఇటు రా, ఇక్కడ రా. నెంబర్ చెప్పండి. 93 తీసుకో. సో దయచేసి ఎవరో రాజకీయాలకు వీళ్ళ కుటుంబాలు బలైపోయినటువంటి పరిస్థితి చాలా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేసు. అంటే కోడికత్తి కేసు అని ఆ ఎలక్షన్ మొత్తం ఇదే జరిగింది. ఎలక్షన్ మొత్తం ఈ కుటుంబం మీదకైనా జరిగింది. పాపం వీళ్ళ కుటుంబం ఇట్లా అయిపోయింది. అక్కడ అధికారం కుటుంబాల మధ్య జరిగిపోయింది. అట్లా తిండి లేదు, తిండి లేదు, రోడ్ల మీద తిరుగుతున్నాం కానీ పట్టించుకునే అప్పుడైతే దళిత కాలంలో లోకేష్ గారిని కలిసాం సార్. ఇలా మాకు అన్యాయం జరిగిందయ్యా, మీరు అధికారంలోకి వస్తే మాకు ఏదో న్యాయం చేయాలంటే లేదు మా కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటానని ఆయన మాట ఇచ్చారు. చెప్పండి. ఫోన్ 93 810 47 008. గూగుల్ పే, ఫోన్పే ఉందా దీనికి? ఫోన్పే ఓన్లీయా? గూగుల్ పే కూడా పెట్టుకోవచ్చు. ఫోన్పే ఉందా? ఫోన్పే ఉంది దీనికి. 9381047008. ఏం పేరు వస్తుంది? శ్రీనివాసరావు జానపల్లి. ఒక్క నిమిషం. ఫోన్పే $93810 47 008. శ్రీనివాసరావు జానిపల్లి. శ్రీనివాసరావు జానిపల్లి అని వస్తుంది. దయచేసి ఎవరన్నా మీకు తోచిన సాయం చేయండి. ఏపీ నుంచి వచ్చినారు. ఏపీ నుంచి వచ్చినారు. నా వంతుగా నేను చేశా. ఓకే, చూసావుగా? రైట్.
ప్రజలారా ఏం జరిగింది, ఏం వ్యవహారం అనేది తర్వాత సపరేట్ ఇంటర్వ్యూలో వాళ్ళ తల్లితోటి వాళ్ళ అన్నతోటి సుదర్శన్ అన్న మాట్లాడిస్తాడు. దయచేసి ఎవరన్నా ఏది మానవతా దృక్పథంతో కొంత సాయం చేయండి. 9381047008 నెంబరు. ఈయన పేరు శ్రీనివాసు. ఫోన్పే ఉంది. మొత్తం ఛిద్రమైపోయింది కుటుంబం. వాళ్ళకు ఏడవడానికి కూడా కన్నీళ్ళు లేవు కళ్ళల్లో, ఆ పరిస్థితి ఉంది. సరే, ఆ కేసుల వ్యవహారం ఎటుపెట్టినా వాస్తవానికి అక్కడ జరిగింది వేరే, ఇక్కడ ప్రచారం జరిగింది వేరే అనేది చాలామందికి తెలిసింది. సో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు, మీరు ఆల్రెడీ వీళ్ళకి హామీ ఇచ్చినారు కాబట్టి ఆ హామీని నిలబెట్టుకోండి, ఈ కుటుంబానికి ఇచ్చినటువంటి హామీని. ఎందుకంటే ఒక నాయకుడు వస్తే తొంగి చూడడం తప్పైపోయింది. సో అట్లా ఉద్యోగం పోయింది, ఎయిర్పోర్ట్లో హోటల్లో పనిచేసే ఉద్యోగం పోయింది, అంతా పోయింది. సో ఇట్లా ఇది వీళ్ళ పరిస్థితి. దయచేసి ఆదుకోవాల్సిందిగా ఆ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. రైట్, ఓకే, మీరు కూర్చోండి, చెప్తాను. కూర్చోండి, కూర్చోండి. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,